హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సి మ్యాథ్స్కి సంబంధించి ప్రాథమిక జ్యామితీయ భావనలు ఈ టాపిక్లోని టాప్ 20 బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో కిరణము, కోణము, రేఖాఖండం అంటే ఏమిటి, కోణాల రకాలు అనేవి ఈ వీడియోలో ఉన్నటువంటి బిట్స్లో ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, కిరణానికి ఎన్ని అంత్యబిందువులు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1 1. కిరణం అనేది ఒకే ఒక తొలి బిందువుతో స్టార్ట్ అయ్యి వెళుతూ ఉన్నటువంటి రేఖలోని భాగము. సో కిరణానికి ఉన్నటువంటి అంత్యబిందువు 1. నెక్స్ట్ క్వశ్చన్, తిర్యక్ రేఖ రెండు రేఖలను ఎన్ని బిందువుల వద్ద ఖండించును? తిర్యక్ రేఖ రెండు బిందువులను ఎన్ని బిందువుల వద్ద ఖండించును? ఆన్సర్ ఆప్షన్ 2 2. నెక్స్ట్ క్వశ్చన్, రేఖాఖండానికి ఎన్ని అంత్యబిందువులు ఉంటాయి? రేఖాఖండానికి ఎన్ని అంత్యబిందువులు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 2 2. రేఖాఖండానికి 2 అంత్యబిందువులు అనేవి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే తలంలోని బిందువులను ఏమంటారు? ఒకే తలంలోని బిందువులను సతలీయాలు అంటారు. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, v+f=e+2 అనేది ఏ సూత్రం? ఆన్సర్ ఆప్షన్ 4 ఆయిలర్ సూత్రం. ఆయిలర్ సూత్రం v+f=e+2. నెక్స్ట్ క్వశ్చన్, సరేఖియాలు కాని 7 బిందువుల ద్వారా గీయగల రేఖాఖండాల సంఖ్య ఎంత? ఫ్రెండ్స్, ఇటువంటి ప్రశ్నలే బిఫోర్ డిఎస్ అండ్ టెట్లో అడగడం జరిగింది. సో దీనికి ఒక ఫార్ములా అయితే ఉంది. సరేఖియాలు కాని 7 బిందువుల ద్వారా గీయగల రేఖాఖండాల సంఖ్యకు ఫార్ములా n × n-1/2. ఇందులో 7 బిందువులు ఇచ్చారు కాబట్టి ఈ n ప్లేస్లో 7ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 7 × 7-1 అంటే 6/2. 2 3 6, 7 3 21. సో ఆన్సర్ అనేది ఆప్షన్ 1 21. నెక్స్ట్ క్వశ్చన్, సరేఖియాలైన 19 బిందువుల ద్వారా గీయగల రేఖల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 1. సరేఖియాలు అంటే ఒకే రేఖ పైన ఉన్నటువంటి బిందువులు. సో ఒకే రేఖ పైన 19 బిందువులు ఉన్నట్లయితే వాటి ద్వారా గీయగల రేఖలు అనేవి 1. నెక్స్ట్ క్వశ్చన్, 10 బిందువులలో 6 బిందువులు సరేఖియాలు అయినా వీటి ద్వారా గీయగల రేఖల సంఖ్య ఎంత? మొత్తం 10 బిందువులు ఉన్నాయి. అందులో 6 బిందువులు అనేవి సరేఖియాలు అయితే వాటి ద్వారా గీయగల రేఖల సంఖ్య ఎంత? దీనికి ఫార్ములా ఏమిటి అంటే n × n-1/2 మైనస్ m × m-1/2 + 1. ఇక్కడ m అంటే మొత్తం బిందువులు అంటే 10. నెక్స్ట్ m అంటే సరేఖియాలు అయినటువంటి బిందువులు. సో 6. ఇక్కడ n ప్లేస్లో 10, m ప్లేస్లో 6 మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు ఆన్సర్ అనేది 31 వస్తుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో శూన్య కోణం ఏది? 0 డిగ్రీల కోణాన్నే మనం శూన్య కోణం అని పిలుస్తాము. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గురు కోణం ఏది? గురు కోణానికి మరొక పేరు అధిక కోణం. గురు కోణం లేదా అధిక కోణం అనేది 90 డిగ్రీల నుంచి 180 డిగ్రీల వరకు ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో 90 డిగ్రీస్ టు 180 డిగ్రీస్కి మధ్యలో ఉన్నవి 110 కాబట్టి సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. 90 డిగ్రీల నుంచి 180 డిగ్రీల మధ్య ఉన్నటువంటి కోణాలను అధిక కోణాలు లేదా గురు కోణాలు అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సమకోణం
క్రింద ఇచ్చినటువంటి వాటిలో సమకోణం ఆప్షన్ 2 90 డిగ్రీలు, లంబకోణం అన్నా సమకోణం అన్నా సేమ్ 90 డిగ్రీస్. నెక్స్ట్ క్వశ్చన్ అధికతర కోణం. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో అధికతర కోణం ఆప్షన్ 3 210 డిగ్రీలు. నెక్స్ట్ క్వశ్చన్ 10వ త్రిభుజ సంఖ్యలోని బిందువుల సంఖ్య ఎంత? 10వ త్రిభుజ సంఖ్యలోని బిందువుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 55. దీనికి ఫార్ములా n × n+1/2. నెక్స్ట్ క్వశ్చన్ ఎన్నవ త్రిభుజ సంఖ్యలోని బిందువుల సంఖ్య 6? ఎన్నవ త్రిభుజ సంఖ్యలోని బిందువుల సంఖ్య 6. ఆన్సర్ ఆప్షన్ 3 3. నెక్స్ట్ క్వశ్చన్ 75 డిగ్రీల యొక్క పూరక కోణం. పూరక కోణం అంటే ఏ రెండు కోణాల మొత్తం అయితే 90 డిగ్రీలు అవుతుందో దానిని పూరక కోణం అంటారు. సో 75 డిగ్రీల యొక్క పూరక కోణం అంటే 90 డిగ్రీస్లో నుంచి 75 డిగ్రీస్ని మైనస్ చేయాలి. సో మైనస్ చేసినప్పుడు 15 వస్తుంది కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 105 డిగ్రీల యొక్క సంపూరక కోణం ఎంత? సంపూరక కోణం అంటే ఏ రెండు కోణాల మొత్తం అయితే 180 డిగ్రీలు అవుతుందో దానిని సంపూరక కోణం అంటాము. సో 105 డిగ్రీల యొక్క సంపూరక కోణం ఆప్షన్ 2 75. నెక్స్ట్ క్వశ్చన్ 150 డిగ్రీల యొక్క కోణ సమద్విఖండన రేఖచే ఏర్పడిన కోణాలలో ఒకటి. ఆన్సర్ ఆప్షన్ 3 75. నెక్స్ట్ క్వశ్చన్ 120 డిగ్రీల యొక్క శీర్షాభిముఖ కోణం. ఫ్రెండ్స్, ఒక రెండు రేఖలను తిర్యక్ రేఖ ఖండించినప్పుడు ఏర్పడేటువంటి శీర్షాభిముఖ కోణాలు సమానము. శీర్షాభిముఖ కోణాలు అంటే ఎదురెదురుగా ఉండేటువంటి కోణాలు. సో ఈ శీర్షాభిముఖ కోణాలు సమానం కాబట్టి 120 డిగ్రీల యొక్క శీర్షాభిముఖ కోణము 120 డిగ్రీలు అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 190 డిగ్రీల యొక్క సంయుగ్మ కోణం ఎంత? సంయుగ్మ కోణం అంటే ఏ రెండు కోణాల మొత్తం అయితే 360 డిగ్రీలు అవుతుందో దానిని సంయుగ్మ కోణం అంటాము. సో 190 డిగ్రీల యొక్క సంయుగ్మ కోణం ఆప్షన్ 4 170 డిగ్రీలు. నెక్స్ట్ క్వశ్చన్ ఒక బిందువు ద్వారా గీయగల రేఖల సంఖ్య. ఒక బిందువు ద్వారా గీయగల రేఖల సంఖ్య ఇన్ఫినిటీ అనంతం. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.